Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీతో కలిసి వైసీపీ పోరాటం సాధ్యమేనా? ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య రాజకీయం ఉప్పు నిప్పుగా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీలు ఎప్పుడు ఏ రకమైన ఇష్యూ మీద కలిసి మాట్లాడింది లేదు అన్నది 5 కోట్ల మంది ఆంధ్రుల సాక్షిగా 10 ఏళ్ల విభజన ఏపీలో అందరికీ తెలిసిన విషయమే. విభజన ఏపీకి ఇచ్చిన హామీల మీద బలమైన ఈ రెండు పార్టీలు ఒకే త్రాటి మీదకు వచ్చి పోరాటం చేసి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరేవి. ప్రత్యేక హోదా సహా ఎన్నో ఏపీకి వచ్చేవి అన్న భావన అందరిలోనూ ఉంది. అయితే కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే పోలవరం ఇష్యూ మీద ఏపీలో వైసీపీ టీడీపీతో కలిసి పోరాటానికి సై అంటోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని కేంద్రం చూస్తోందని, దీనివల్ల బహుళార్థ సాధక ప్రాజెక్టు కాస్త ఒక బ్యారేజ్గా మారుతుందని, 7.5 లక్షల ఎకరాలకు అందాల్సిన పోలవరం నీరు 3.5 లక్షలకే సరిపోతుందని లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ఏపీకి పూర్తి నష్టం వస్తుందని, పోలవరం సామర్థ్యం కూడా 194 నుంచి 115 టీఎంసీలకు తగ్గిపోతుందని అన్నారు. ఇది ఏపీలోని రైతాంగానికి తీరని అన్యాయం చేసినట్లే అని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. 115 టీఎంసీలకు పోలవరాన్ని తగ్గించడాన్ని ఆంధ్రులు ఎవరూ క్షమించరని వైసీపీ ఎంపీ స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఏ విధంగా ఉందో అంతే స్థాయిలో పోలవరం నిర్మాణాన్ని కేంద్రం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం ఎంపీలతో కలిసి ఈ విషయంలో పోరాడతామని మిథున్ రెడ్డి ప్రకటించడం పట్ల చర్చ సాగుతోంది. కేంద్రంలో టీడీపీ అధికారం పంచుకుంటోంది. ఇప్పుడు ఆ పార్టీ కేంద్రంతో నేరుగా ఎలా పోరాటం చేస్తుందన్నది ప్రశ్న. అంతేకాదు, తెలుగుదేశం బీజేపీ బంధం గట్టిగా ఉంది. అది మరిన్ని ఎన్నికలలో కూడా సాగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో పోలవరం ఇష్యూను తీసుకుని టీడీపీని బీజేపీ నుంచి దూరం చేయడానికి వైసీపీ వేసిన ఎత్తుగడగా ఇది ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం కేంద్రంలో బీజేపీతో విభేదించి టీడీపీ బయటికి రావడానికి ఏమాత్రం సిద్ధపడదని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్య ప్రత్యేక హోదా ఇష్యూతో టీడీపీని ఏపీలో ఇరకాటం పెట్టిన చందంగా ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గింపు అన్న సెంటిమెంట్ ఇష్యూని వైసీపీ వ్యూహాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతుందా అన్న చర్చ కూడా ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టును 2 దశలుగా నిర్మించడం అన్నది వైసీపీని మొదలుపెట్టిందని టీడీపీ అంటోంది. పోలవరం ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామని అంటోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవద్దని చెబుతోంది. 2019కు ముందు ఎప్పుడూ లేని ఫేజ్ 1, ఫేజ్ 2లను పోలవరంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అంటోంది. పోలవరం ప్రాజెక్టు చరిత్రలో 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ 2 ఫేజులను కేంద్రానికి వైసీపీ వారే పంపారని అంటోంది. ఇదిలా ఉంటే 990 కోట్ల రూపాయలతో తిరిగి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతోంది. ఇలా వైసీపీ టీడీపీల మధ్య పోలవరం ఇష్యూ పొలిటికల్గా మారుతున్న వేళ ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. వైసీపీ సోలోగా పోలవరం ఫైట్ స్టార్ట్ చేస్తుందా అన్నది కూడా చర్చకు వస్తోంది.